3 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్లో పలు దేశాల అధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వీరిలో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ కూడా ఉన్నారు. అబ్బాస్తో సమావేశమైన మోదీ గాజాలో చోటు చేసుకుంటున్న దయనీయ మానవతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో శాంతి, సుస్థిరతను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు అందిస్తుందని తెలిపారు. అయితే ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ అన్యాయంగా చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ యుఎన్ జనరల్ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి భారత్ గైర్హాజరైన కొద్ది రోజుల్లోనే ప్రధాని మోదీ పాలస్తీనా అధ్యక్షుడితో సమావేశం కావటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 193 సభ్య దేశాలతో కూడిన యుఎన్ జనరల్ అసెంబ్లీ పాలస్తీనాకు అనుకూలంగా తీసుకొచ్చిన ఈ రెజల్యూషన్కు 124 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. 14 దేశాలు ఈ రెజల్యూషన్ కి వ్యతిరేకంగా ఓటు వేయగా 43 దేశాలు గైర్హాజరయ్యాయి. వీటిలో ఇండియా కూడా ఒకటి. ఇజ్రాయెల్ గాజాలోని ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య దాదాపు ఏడాది కాలంగా యుద్ధం నడుస్తోంది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసి సుమారు 1200 మందిని హతమార్చింది. వందలాది మందిని బందీలుగా చేసుకుంది. ఈ దాడి అనంతరం ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. పాలస్తీనాలో మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడుల్లో 41,000కు పైగా పాలస్తీనా ప్రజలు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే అక్టోబర్ 7 దాడుల రూపకర్త హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా అతడి కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా దళాలు అతడు సజీవంగా ఉండకపోవచ్చని భావిస్తున్నాయి. కానీ ఈ వాదనను బలపరిచే ఆధారాలేవీ వారి వద్ద లేవు. ఇజ్రాయెల్లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కూడా ఒకవేళ సిన్వార్ చనిపోయినా ఇప్పటి వరకు బలపరిచే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని చెబుతున్నారు.